హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యాంపియర్స్ అడ్డా. మరి ఈ సెషన్లో మనం సింక్రోనస్ మెషిన్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. లెట్ us see క్వశ్చన్ నెంబర్ 1. ద సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ ఏ 4-pole ఆల్టర్నేటర్ కనెక్టెడ్ టు ఏ 50 Hz సప్లై ఈజ్. సో ఇక్కడ ఆల్టర్నేటర్కి సంబంధించి అది ఉత్పత్తి చేస్తున్నటువంటి వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఎంత ఫ్రీక్వెన్సీతో ఉత్పత్తి చేస్తుంది? 50 Hz. మరి ఆ ఆల్టర్నేటర్ ఎన్ని పోల్స్తో నిర్మితమైనది? 4 poles. అట్టి సందర్భంలో మరి ఆల్టర్నేటర్లో ఉన్నటువంటి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ లేదా రోటార్ కానీ ఎంత స్పీడ్తో తిరుగుతుంది అని అడిగాడు. సింపుల్గా దాన్ని మనం ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ ఎన్ఎస్ అని అంటాం. సో ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎస్. మరి ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ యొక్క ఫార్ములాని మీరు గమనించినట్లయితే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 120F/P. ఎందులో కొలుస్తాం దీన్ని? ఆర్పిఎంలో. సో దట్ ఈస్ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ ఎంత బై ఫ్రీక్వెన్సీ అంటే 50 డివైడ్ బై ఎన్ని పోల్స్ అంటే 4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 1 3 3 5 15 అంటే 1500 ఆర్పిఎం. సో ఈ యొక్క ఆల్టర్నేటర్ అనేది మరి ఏ స్పీడ్తో తిరుగుతుంది అంటే దట్ ఈస్ సింక్రోనస్ స్పీడ్. మరి దాని యొక్క విలువ 1500 ఆర్పిఎం. ఆప్షన్ నెంబర్ 1 టిగ్గుటాయి. నెక్స్ట్ let us see the next question. For a salient pole synchronous machine, the torque developed depends mainly on. ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించాలా. దేని గురించి అడుగుతుండ్రో బాబు అంటే సేలియంట్ పోల్ సింక్రోనస్ మెషిన్ అంటున్నాడు. టార్క్ డెవలప్మెంట్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్. సో మరి టార్క్ యొక్క ఉత్పత్తి దేనిపై డిపెండ్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ సేలియంట్ పోల్ సింక్రోనస్ మెషిన్కి సంబంధించి అది ఉత్పత్తి చేస్తున్నటువంటి పవర్ ఈక్వేషన్ తెలవాలి, గుర్తుపెట్టుకో. అయితే ఈ సేలియంట్ పోల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి పవర్ ఏదైతే ఉంటుందో టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ 2 రకాలుగా రాస్తా. ఒకటి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్, అదేవిధంగా రిలక్టెన్స్ పవర్ అంటాం. అండర్స్టాండ్ సార్? ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అంటే ఆబ్వియస్లీ అది ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ రూపంలో అది పవర్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? మరియు ఇక్కడ రిలక్టెన్స్ పవర్ అంటే ఇక్కడ ఎయిర్ గ్యాప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే సేలియంట్ పోల్కి సంబంధించి డి యాక్సిస్లో ఎయిర్ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది, క్యూ యాక్సిస్లో ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నాన్ ఈవెన్ లేకపోతే నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ కూడా మనకి పవర్ ఉత్పత్తి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం రిలక్టెన్స్ పవర్ అంటాం. క్లియర్? అంటే సేలియంట్ పోల్కు సంబంధించి మనకి అంటే కరెంటు ప్రవాహన వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్, అదేవిధంగా నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ వల్ల కూడా మనకి కొంత పవర్ అనేది ఉత్పత్తి అవుతుందన్న విషయం క్లారిటీ వచ్చేసింది. క్లియర్? చలో సార్, మరి దీని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గివెన్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఈజ్ గివెన్ బై దట్ ఈజ్ EV/XD సైన్ ఆఫ్ డెల్. అదే రిలక్టెన్స్ పవర్ యొక్క విలువ ఎలా ఉంటుందంటే, మరి రిలక్టెన్స్ అంటే అక్కడ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/XQ మైనస్ 1/XD ఇంటూ సైన్ 2del అని రాద్దాం. అండర్స్టాండ్? ఇది ఎక్స్ప్రెషన్. అండర్స్టాండ్? సో సేలియంట్ పోల్ మెషిన్కి సంబంధించి పవర్ ఉత్పత్తి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు 2 పవర్లు మనకు ఉత్పత్తి అవుతాయి. ఒకటి కరెంటు ప్రవాహం వలన, మరొకటి ఎయిర్ గ్యాప్ అనేది నాన్ యూనిఫామ్ ఉండడం వలన ఉత్పత్తి అయినటువంటి 2 పవర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే సార్ ఈ XD ఏంది సార్, XQ ఏంది సార్ అంటే అఫ్కోర్స్ వాటిని సింక్రోనస్ రియాక్టెన్స్ అనుకో. బట్ మనకు యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ లేదు కదా. మళ్ళీ డి యాక్సిస్లో అలాగే ఎయిర్ గ్యాప్, క్యూ యాక్సిస్లో అలాగే ఎయిర్ గ్యాప్. కాబట్టి మనకి ఇక్కడ ఎలాంగ్ క్యూ యాక్సిస్ ఒక రియాక్టెన్స్, ఒక సింక్రోనస్ రియాక్టెన్స్ వేసుకో. ఎలాంగ్ డి యాక్సిస్ ఒక సింక్రోనస్ రియాక్టెన్స్. అయితే నేనేమంటున్నానంటే, అరే బాబు ఇదే క్వశ్చన్ కనుక సిలిండ్రికల్ అనుంటే కనుక మరి XD ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? XD ఈజ్ ఈక్వల్ టు XQ ఈజ్ ఈక్వల్ టు సింక్రోనస్ రియాక్టెన్స్. ఒకటే సింక్రోనస్ రియాక్టెన్స్ ఉంటుంది. అంటే ఈ 2 సమానం అయిపోయినప్పుడు ఈ విలువ మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అయిపోతుంది మళ్ళీ. అంటే రిలక్టెన్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ సిలిండ్రికల్ రోటార్ సింక్రోనస్ మెషిన్. బరాబరా కాదా? నువ్వే చెప్పు. అయితే మరి ఎయిర్ గ్యాప్ యూనిఫామ్ ఉంటుంది కదా సిలిండ్రికల్లో, కాబట్టి ఒకటే ఎక్స్ ఉంటుంది ఆడ. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఎక్స్లు ఉంటాయి? 2 ఎక్స్లు ఉంటాయి. మళ్ళీ గుర్తుపెట్టుకో.
రైట్. ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. బరాబర్. చలో, నేనేమంటానంటే ఒకవేళ నేను గిట్లంటా, దీన్ని నేను మ్యాక్సిమం చేసింది అనుకో ఉదాహరణకి, అప్పుడు డెల్ యొక్క విలువ ఎంత అవ్వాలి చెప్పు, మళ్ళీ 90 degrees అవ్వాలి. ఒకవేళ దీన్ని మ్యాక్సిమం చేస్తే, ఒకవేళ దీన్ని నేను మ్యాక్సిమం చేసింది అనుకో, అప్పుడు మరి డెల్ యొక్క విలువ దేనికి సమానం అవ్వాలి బాబు అంటే 45 degrees అవ్వాలి. ఎందుకు సార్ అంటే సైన్ ఫంక్షన్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది, యాంగిల్ యొక్క విలువ 90 degrees అయినప్పుడు. sin 90 = 1. బరాబర్. మరి ఇక్కడ sin 90 పెట్టింది అనుకో 1 అయిపోయింది. అంటే పీ మ్యాక్స్ ఇదేమైపోయింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ మ్యాక్సిమం. గట్లనే ఇక్కడ మరి ఈ ఫంక్షన్ మ్యాక్సిమం అవ్వాలి అంటే డెల్ = 45 పెట్టాం అనుకో, 45 × 2 90 degrees. అంటే రిలక్టెన్స్ పవర్ కూడా మ్యాక్సిమం. బరాబర్. చలో, ఫ్యాంటాస్టిక్. అంటే సింపుల్గా అరే బాబు ఈ యొక్క సేలియంట్ పోల్ సింక్రోనస్ మెషిన్కి సంబంధించి డెల్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందో చెప్పమని అడిగింది అనుకో, అడుగుతాడు క్వశ్చన్, మస్తు సార్లు అడిగింది క్వశ్చన్. దట్ ఈస్ గివెన్ బై 45 degrees. ఇది వచ్చేసి దీనికంటే తక్కువ, దీనికంటే ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకో. అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇదే క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే డెల్ యొక్క విలువ సుమారుగా ఎంత ఉండొచ్చు తమ్మి అని అడిగినప్పుడు సింపుల్గా 60 degrees to 70 degrees అన్నాడు. సుమారుగా జస్ట్ ఒక వాల్యూ. అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పండి, పవర్ ఉత్పత్తి కనుక మ్యాక్సిమం అయినటువంటి సందర్భంలో డెల్ యొక్క విలువ ఎంత ఉండాలా, 60 degrees to 70 degrees, లేదా 60, 65, 70 ఏదైనా టిక్ కొట్టుకో, డజంట్ మ్యాటర్స్. క్లియర్ మై పాయింట్. చలో, అయితే సార్ ఇదేం సార్ క్వశ్చన్ ఏమో టార్క్ అడుగుతా, నువ్వేమో పవర్ వెనుకబడ్డావు. రా, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తావు, ఒమేగా టైమ్స్ ఆఫ్ టీ అని రాస్తావు. అంటే పీ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ ఒమేగా అంటే స్పీడ్, అంటే ఒకటే స్పీడ్ ఉంటుంది కదా సింక్రోనస్ మెషిన్లో మళ్ళీ. చలో, సో దట్ ఈస్ గివెన్ బై వాట్, ఒమేగా ఎస్ కదా. సో నేనేం రాస్తానంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు పీ అపాన్ ఒమేగా ఎస్. ఒకవేళ స్పీడ్ యొక్క విలువ స్థిరత్వంగా పెట్టిననుకో, నేను ఇప్పటిదాకా చెప్పిన కథలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి బరాబర్ దేనికి మ్యాచ్ అయితేనో, అరే బాబు దీంట్లో మార్పు వస్తుంది, దీంట్లో రాదా మార్పు మళ్ళా. మరి పీ అనేది మ్యాక్సిమం అయిన దగ్గర టీ అనేది మ్యాక్సిమం అవ్వదా, అవుతుంది కదా బరాబర్. సేఎస్ఆర్. క్లియర్ మై పాయింట్. అండర్స్టాండ్. సో టార్క్ ఏదైతే ఉందో డజ్ ఈ యొక్క డెల్లీతో వ్యారీ అవుతుంది కదా. అంటే నేను ఏం చెప్తున్నానంటే టీ యొక్క విలువ మ్యాక్సిమం ఎక్కడ అవుతుందని నేను అడిగిన అనుకో, నువ్వేం చెప్తావు, 60 degrees to 70 degrees ఆఫ్ డెల్ దగ్గర అవుతుంది. అంటే ఈ టార్క్ యొక్క ఎక్కువ తక్కువలు దేని మీద డిపెండ్ అవుతున్నాయి, డిపెండ్స్ అపాన్ ద డెల్ వాల్యూ. ఇంకోటి ఏంటంటే స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు డెల్ అనే విలువ ఎంత మినిమం ఉంటే, అంటే ఎంత తక్కువ ఉంటే గంత స్టెబిలిటీ ఉంటుంది అనమాట మెషిన్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాయింట్. రైట్. చలో, సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందో క్లారిటీ వచ్చేసింది. ఏంట్రా బాబు అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డెల్. అండర్స్టాండ్. సార్ డెల్ అంది ఏందో చెప్పలేదు సార్ మీరు. అరే బాబు డెల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ కాల్ దిస్ యాజ్ పవర్ యాంగిల్ లేదా లోడ్ యాంగిల్. అండర్స్టాండ్. జర ముందుకు పోతే దీన్ని మనం టార్క్ యాంగిల్ అంటాం. ఓకేనా, క్లియర్ మై పాయింట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. సింపుల్. రైట్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇన్ synchronizing two alternators, the condition equal phase sequence means equal phase sequence. ఓకే, అంటే ఈక్వల్ ఫేజ్ సీక్వెన్స్ అంటే ఫేజెస్ మస్ట్ బి సేమ్. అంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ యొక్క ఫేజ్ సీక్వెన్స్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ఆల్టర్నేటర్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ రెండు కూడా సేమ్ ఉండాలి. ఉదాహరణకి ఆల్రెడీ ఉన్నటువంటిది ఆర్వైబి అయితే నువ్వు కొత్తగా కనెక్ట్ చేయబోయేటటువంటి ఆల్టర్నేటర్ ఫేజ్ సీక్వెన్స్ కూడా ఆర్వైబిఏ ఉండాలి. గుర్తుపెట్టుకో, టిక్ పెట్టుకో. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఫేజ్ సీక్వెన్స్కి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈక్వల్ ఫేజ్ సీక్వెన్స్. ఇంకొకటి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టమ్ ఏ ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుందో, ఏ గ్రిడ్ ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుందో అదే గ్రిడ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి కొత్త ఆల్టర్నేటర్ కనెక్ట్ అవ్వాలా. అండర్స్టాండ్. అంటే ఈక్వల్ ఫేజ్ సీక్వెన్స్ అంటే ఇక్కడ ఏంటయ్యా అంటే ఫేజ్ సీక్వెన్స్ లేదా ఫేజ్ ఆర్డర్ మస్ట్ బీ సేమ్. నెక్స్ట్
ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మస్ట్ బీ సేమ్. అదేవిధంగా టెర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉంటాయో ఇది కూడా మస్ట్ బీ సేమ్. ఇదే కదా మనం చదివింది, ఇంకేం చదివినాం. అండర్స్టాండ్. సో ప్యారలల్ ఆపరేషన్ సంబంధించి కండిషన్ అనడానికి ఎవడన్నా టకా 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 మన నోట్లోకి వచ్చేటటువంటి కండిషన్స్ ఏంటి? గిదొకటి, గిదొకటి మరియు గిదొకటి, గివే కదా. సార్ నో. సో మరి అవి ఉన్నాయో లేవో చూసుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయా. సేమ్ ఆర్డర్ అంటే RY అయితే RY, లేకపోతే పాజిటివ్ సీక్వెన్స్ అయితే పాజిటివ్ సీక్వెన్స్, లేకపోతే నెగిటివ్ సీక్వెన్స్ అయితే నెగిటివ్ సీక్వెన్స్. సేమ్ ఫ్రీక్వెన్సీ బరాబర్ టిక్ గుడ్ పడి. నెక్స్ట్ సేమ్ టర్మినల్ వోల్టేజ్. అవును నిజం, ఇది కూడా కరెక్టే ఉండాలి. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే అన్నాడు, అంటే విలువలు మాత్రమే ఉన్నాడు. అవి వద్దా? V at an angle of 0, V at an angle of -120 degrees, V at an angle of -240 degrees వద్దా మనకి? అండర్స్టాండ్. మన ఫేజర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తాం కదా. అండర్స్టాండ్. సో మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే అంటే తప్పు. అండర్స్టాండ్. ఇక ఫీల్డ్ కరెంట్స్ అని ఇవన్నీ బక్వాస్ ఇవన్నీ. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద పర్ఫెక్ట్లీ సూటబుల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. టిక్ బడే బస్. రైట్, లెట్ us go with the next question. Which curve describes the armature current variation with the field current at a constant load for a synchronous motor? అండర్స్టాండ్. సో మరి దీనికి సంబంధించి కాన్స్టెంట్ లోడ్ అన్నాడు. అదేవిధంగా ఏమంటున్నాడు? ఫీల్డ్ని మరి ఫీల్డ్ కరెంట్కి సంబంధించి మరియు ఆర్మేచర్ కరెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు. అంటే ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్ కర్వ్, క్యారెక్టరిస్టిక్ కర్వ్ అడుగుతున్నాడు. ఇది చేయాలి అంటే నీకు మైండ్లో ఉండాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఈ బొమ్మ రావాలా. ఈ బొమ్మ రాకపోతే నువ్వేం చేయలేవు. ఈ బొమ్మ రాకపోతే నువ్వు ఏమీ చెయ్యలేవు, గుర్తుపెట్టుకో. అండర్స్టాండ్. ఏందా బొమ్మ అంటే మనం కరువు గీసినాం. ఏం కరువు గీసినాం బాబు అంటే ఇట్లాంటిది ఒక కరువు, ఇలాంటిది ఒక కరువు. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మరి ఇట్లా గీద్దాం. ఓకే రైట్, చలో రైట్. నెక్స్ట్ ఇగో ఇదొక కరువు, ఇదొక కరువు. అండర్స్టాండ్. ఇది వచ్చేసి ఆర్మేచర్ కరెంట్ వర్సెస్ ఎక్సైటేషన్. ఇక్కడ ఏముంటుంది? ఎక్సైటేషన్. ఎక్సైటేషన్ కాకపోతే నీకు నచ్చినట్టు IF అను, పోయేది ఏం లే. అండర్స్టాండ్. ఫీల్డ్ కరెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ తీసుకుందాం, మరొకటి వచ్చేసరికి ఆర్మేచర్ కరెంట్ ఈ Y యాక్సిస్ దగ్గర తీసుకుందాం. బస్ అంతే. రైట్, చలో నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించి మళ్ళా. రైట్, ఇక్కడ చూసుకో. ఇక్కడ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ నామినల్ ఎక్సైటేషన్, లేకపోతే నార్మల్ ఎక్సైటేషన్ అంటాం. ఇది వచ్చేసి అండర్ ఎక్సైటేషన్, ఇది వచ్చేసి ఓవర్ ఎక్సైటేషన్. అండర్స్టాండ్. సో మరి ఇక్కడ గమనిస్తే ఇక్కడ రాస్తాను చూడండి. ఓవర్ ఎక్సైటేషన్, నార్మల్ లేదా నామినల్ ఎక్సైటేషన్, నెక్స్ట్ ఓవర్ ఎక్సైటేషన్. బరాబర్, చలో రైట్. సో ఇదేంటి? V కర్వ్. ఇది వచ్చేసి ఏంటి? ఇన్వర్టెడ్ V కర్వ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఏంటది? IA వర్సెస్ IF అనేది ఏ కర్వ్ను సూచిస్తుంది? V కర్వ్ను సూచిస్తుంది. ఓకేనా? బట్ జర బొమ్మను ఫిలప్ చేసినాను అనుకో, జర నాలెడ్జ్ వస్తుంది మనకి. సో అండర్ ఎక్సైటేషన్ అని చెప్పిన. అండర్ ఎక్సైటేషన్ అంటే అండర్ ఎక్సైటేషన్ కదా. మరి లీడింగా లాగింగా అంటే లాగింగ్. ఏం పవర్ ఫ్యాక్టర్? లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ఈ బొమ్మను బట్టి పట్టాలని చాలాసార్లు చెప్పిన. ఇది వచ్చేసరికి UPF, ఇది వచ్చేసరికి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. మరి అట్లనే ఇంకొంచెం ఒక్క అడుగు ముందుకేద్దాం. ఒకటే అడుగు, ఎక్కువ అడుగులు వేయద్దు. సో రియాక్టివ్ పవర్ ఏమవుతుంది ఇక్కడ? అబ్జర్వ్. రియాక్టివ్ పవర్ ఏమవుతుంది ఇక్కడ? డెలివర్డ్. రియాక్టివ్ పవర్ ఏమవుతుంది ఇక్కడ? Q = 0. కేల్కతం బస్ అంతే. అండర్స్టాండ్. సో ఇటు వచ్చేసి ఇది దేనికి సంబంధించింది? ఇది cos φ అంటే పవర్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి కర్వ్. ఇన్వర్టెడ్ V కర్వ్ అంటే పవర్ ఫ్యాక్టర్ మరియు ఫీల్డ్ కరెంట్కు సంబంధించినటువంటిది. అదే V కర్వ్ అంటే ఆర్మేచర్ కరెంట్ మరియు ఎక్సైటేషన్ లేదా ఫీల్డ్ కరెంట్కి సంబంధించినటువంటి కర్వ్ అంటాం. ఓకేనా? సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఈ కర్వ్ తెలిసిందనుకో టక్ మనం ఏం ఆన్సర్ పెడతారు? ఆప్షన్ ఏ ఇస్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. V కర్వ్ ఇస్ ద రైట్ ఆన్సర్. బరాబర్. ఒకసారి బొమ్మను చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ పాయింట్స్. అండర్స్టాండ్. ఓకేనా? రైట్. లెట్ us see the next question. A synchronous condenser is used to. మరి సింక్రోనస్ కండెన్సర్ అనేది మరి దేనికి వాడుతాము అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మరి సింక్రోనస్ కండెన్సర్ అంటే క్లారిటీ రావాలి కదా మరి. సో సింక్రోనస్ కండెన్సర్ అంటే దేనికి వాడతామండి జనరల్గా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి.
సింక్రోనస్ కండెన్సర్. అరే బాబు, అసలు సింక్రోనస్ కండెన్సరు మరి సింక్రోనస్ మోటార్ ఎప్పుడు పనిచేస్తుంది చెప్పు. సో సింక్రోనస్ మోటార్ అనేది సింక్రోనస్ కండెన్సర్ లాగా ఎప్పుడు పనిచేస్తుంది. అరే ఫస్ట్ నీకు ఏం తెలియాలంటే సింక్రోనస్ కండెన్సర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కెపాసిటర్. సింపుల్ కెపాసిటర్ అంటే ఊకుంటావా, సింక్రోనస్ కెపాసిటర్ అంటాం. సింక్రోనస్ కెపాసిటర్ ఏమంటాం దీన్ని, సింక్రోనస్ కెపాసిటర్. అరే బాబు కెపాసిటర్ ఏం చేస్తుంది తమ్మి అంటే రియాక్టివ్ పవర్ని ఉత్పత్తి చేస్తుందా, రియాక్టివ్ పవర్ని తీసుకుంటుందా? ఇండక్టర్ ఏమో తినేస్తుంది, కెపాసిటర్ ఏం చేస్తుంది, ఇస్తుంది. అంటే రియాక్టివ్ పవర్ విల్ బి డెలివర్డ్. ఇది తెలవాలి, బేసిక్ అనమాట ఇదంతా. రియాక్టివ్ పవర్ ఈజ్ డెలివర్డ్. ఇవన్నీ బేసిక్స్ తెలిసినాయి అనుకో సబ్జెక్ట్ అనేది చాలా ఆరామ్స్ వెళ్ళిపోతుంది. అండర్స్టాండ్, రియాక్టివ్ పవర్ అనేది డెలివర్డ్. ఓకే, సో రియాక్టివ్ పవర్ ఈజ్ డెలివర్డ్. మరి రియాక్టివ్ పవర్ డెలివర్డ్ అయినప్పుడు మరి సింక్రోనస్ మోటార్ అనేది ఏ పవర్ ఫ్యాక్టర్ మీద పనిచేస్తుంది తమ్మి అంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. అరే అదేం సార్ సడన్గా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మాకేం తెలియదు, ఏం సార్ మా ప్రపంచం అన్నారు అనుకో ఇది దగ్గర. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఏం చేస్తుంది, అది డెలివరీ చేస్తేలా చేస్తారు నువ్వు. అండర్స్టాండ్, అదే చెప్పిన. సో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. క్లియర్ మై పాయింట్? చలో, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. నెక్స్ట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఓవర్ ఎక్సైటెడ్, జాగ్రత్త అయిను, ఓవర్ ఎక్సైటెడ్ సింక్రోనస్ మోటార్ వర్కింగ్ ఎట్ నో లోడ్ కండిషన్. వర్కింగ్ ఎట్ వాట్, నో లోడ్ అన్నాను అనుకో. ఉదాహరణకి నాకు మనసుకు నచ్చింది అన్న, అప్పుడు ఏం చెప్తావు చెప్పు. ఇగో నో లోడ్ అన్నాను అనుకో, దట్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అవుట్పుట్ ఎంత, 0 కదా, అవునా కదా. సో ఏ పవర్ ఫ్యాక్టర్తో ఉన్నట్టది, ZPF. మరి ఓవర్ ఎక్సైటేషన్ అన్నాను అనుకో, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. అంటే ఓవరాల్గా ఈ పవర్ ఫ్యాక్టర్ ఏమని చెప్తావు, ZPF లీడ్ అని చెప్తావు. ZPF లీడింగ్ అంటే అది ఏంటిది, అది ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్టింగ్ యాజ్ ఎ ప్యూర్ కెపాసిటర్. సో మరి ప్యూర్ కెపాసిటర్ని ఏమంటాం మనం ఇక్కడ, సింక్రోనస్ కెపాసిటర్ అంటాం. ఏం ఉత్పత్తి చేస్తుంది, రియాక్టివ్ పవర్ని డెలివరీ చేస్తుంది. బస్ స్కేల్ కథం చేస్తాను. అంటే సింక్రోనస్ మోటార్ని సింక్రోనస్ కండెన్సర్ లాగా పని చేపియాలి అంటే దానికి లోడ్ కనెక్ట్ చేయకూడదు, ఇటు నో లోడ్ కండిషన్. క్లియర్ మై పాయింట్? నెక్స్ట్ ఏ ఎక్సైటేషన్లో పెట్టాలి దాన్ని, ఓవర్ ఎక్సైటేషన్లో పెట్టాలి. ఏ ఎక్సైటేషన్లో, ఓవర్ ఎక్సైట్. అట్టి సందర్భంలో ఈ సింక్రోనస్ మోటార్ ఏం ఉత్పత్తి చేయను, రియాక్టివ్ పవర్ను ఉత్పత్తి చేయను. అండర్స్టాండ్. మరి ఈ సింక్రోనస్ మోటార్ని నువ్వు సింక్రోనస్ కండెన్సర్ లాగా పని చేపించి ఏం లాభం తమ్మి అని అడిగినావు, అవునా కదా. ఏం అడిగినావు, అరే బాబు నాకేం లాభం మరి ఇట్లా అంటే, దీని యొక్క లాభాలు చూసినట్లయితే ఉదాహరణకి ఫస్ట్ లాభం వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్, అంటే ట్రాన్స్మిషన్ లైన్కి సంబంధించినటువంటి పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్. అంటే పవర్ ఫ్యాక్టర్ ఏమన్నా తక్కువ ఉన్నప్పుడు దాన్ని చక్కగా కరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇంప్రూవ్డ్ అండ్ రియాక్టివ్ పవర్ కంట్రోల్. మనకు తగినట్టుగా మరి పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తూనే వోల్టేజ్ రెగ్యులేషన్ మరియు రియాక్టివ్ పవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండర్స్టాండ్. నెక్స్ట్ గ్రిడ్ స్టెబిలైజేషన్. ఓకేనా, చక్కగా స్టెబుల్గా పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇంకేం చెప్పొచ్చు, నెక్స్ట్ ఏం చెప్పొచ్చండి, పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. కెపాసిటీ ఈజ్ ఇంప్రూవ్డ్. ఓకే, సో బస్ కొన్ని రాసేసిన, ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోండి. మనం ఇంకా పవర్ సిస్టమ్స్ మీద మీకు క్లారిటీ ఉందనుకోండి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ని ఎన్హాన్స్ చేయడం అనేది, లేకపోతే రెసిలియన్స్ అని చెప్పేసి, లేకపోతే హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందని, ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి కండెన్సర్, సింక్రోనస్ కండెన్సర్లా పనిచేపించినప్పుడు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్? ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రకారం చూస్తే రియల్ పవర్కి సంబంధమే లేదు. రియాక్టివ్ పవర్ కంట్రోల్ ఇంప్రూవ్స్ పవర్. బరాబర్ ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్.
understand. Option B is the perfectly right answer.